ఇటీవల వర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్లెలు పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి దోమల బెడద పెరిగిపోయింది. దీంతో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని ఆసుపత్రుల్లో డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైరల్ జ్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. టైఫాయిడ్, డెంగీ లాంటి విష జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఖాళీ స్థలాల్లో ఎక్కడికక్కడా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో దోమలు విపరీతంగా పెరగడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గుంటూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శారదా కాలనీ, మల్లికార్జునపేట, ఆనందపేటలోని పీహెచ్సీలకు జలుబు, గొంతునొప్పి, వైరల్ జ్వరాల బారిన పడిన చిన్నారులు, మహిళలు చికిత్స కోసం తరలి వస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 52 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇవి తక్కువే అయినా కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఓపీ ఆన్ అన్ యావరేజ్ 40 ఉంటుందండి. దానిలో ఫీవర్ కేసెస్ ఇప్పుడు స్పైక్ ఉండడం వల్ల 10-15 అట్లా ఉంటున్నాయి. సీజన్ మారడం వల్ల ఫెరింజైటిస్ కేసెస్ పెరుగుతున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఇంటి దగ్గర చెక్ చేసుకొని కాచి చల్లార్చి తాగండి నీళ్లు. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటుంటే అక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. హ్యాండ్ వాష్ కరెక్ట్గా ఉండాలి. డెంగ్యూ వచ్చేది దోమల వల్ల. ఇంటి పక్కన చుట్టుపక్కల నీళ్లు చేరి దోమలు ఎక్కువ వచ్చి కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది. దానిలో మీకు ఫీవర్ వస్తాయి, తర్వాత బాగా నీరసంగా అనిపిస్తుంది, తర్వాత కణాలు తగ్గిపోతాయి. కణాలు తగ్గిపోవడం ఇబ్బందికరమైన విషయం. ఎంత తొందరగా వెళ్ళి మీ హెల్త్ సెంటర్స్లో టెస్ట్ చేయించుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటారో అంత మంచిది. జీజీహెచ్లోని ఓపీ కేంద్రాలు జ్వరపీడితులతో రద్దీగా కనిపిస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో జీజీహెచ్కు 149 మంది జ్వరాలతో వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఇందులో 12 మందిలో డెంగీ నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేశారు. అయితే వారంతా కోలుకున్నారని, ప్రస్తుతం జీజీహెచ్లో డెంగీ కేసులు 3 నుంచి 4 మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. ఋతువులు మారినప్పుడల్లా మనకి కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు దోమలు కూడా పెరిగిపోతాయి. చాలా చోట్ల దోమలు పెరిగినప్పుడు డెంగ్యూ ఫీవరు, చికెన్ గున్యా ఫీవరు, మలేరియా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. జపనీస్ ఎన్కెఫలైటిస్ ఇలాంటివన్నీ. సో వాటిలో డెంగ్యూ ఒకటి చాలా ప్రాణాంతకంగా ఉంది. మన ప్రాంతాల్లో చాలామంది పేషెంట్స్ ఫీవర్తో వస్తున్నారు. కానీ వాటిల్లో డెంగ్యూ పాజిటివ్ చాలా తక్కువే వస్తున్నాయి. మన దగ్గర వచ్చినా కూడా మనం అబ్జర్వేషన్ చేసి ప్లేట్లెట్స్ అవసరమైతేనే మనం ఎక్కిస్తాము. మేము ఖచ్చితంగా ఇవన్నీ ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ స్ప్రెడ్ కాకుండా చూస్తూ, ఒకవేళ పొరపాటున వాళ్ళు జీజీహెచ్కి వస్తే మాత్రం మంచి వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రజలందరూ తెలుసుకొని డెంగ్యూ ఫీవర్కి ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మిగతా బ్లడ్ కాంపోనెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తామని చెప్తున్నాను. పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైరల్ జ్వరాలకు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే డెంగీతో తెనాలిలో ఒకరు, బాపట్ల జిల్లా ఈదుపల్లిలో ఓ మహిళ చనిపోవడంతో ఉమ్మడి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వైరల్ జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టారు.